ఫ్రెండ్స్, ఒక బాలుడు రాత్రిళ్ళు చీకట్లో ఒంటరిగా బయటికి వెళ్ళడానికి భయపడేవాడు. మామూలుగా ఇది సహజమే. ఒక స్ఫూర్తిదాయకంగా చెప్పడానికి కోసం ఒక చిన్న కథ. ఇలా చీకట్లో బయటికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడు. రోజు తలుపు దాకా వెళ్ళటం, మళ్ళీ వచ్చేసి పడుకోవటం. ఎప్పుడు ఇలా జరగడం చూస్తున్నాడు. ఒకరోజు అతని తండ్రి అన్నాడు, బాబు, ఈ తలుపు భయం అనే గోడలా అనిపిస్తుంది, కానీ తాళం చెవి నీ దగ్గరే ఉంది, అది నీ ధైర్యం అని చెప్పాడు. నువ్వు తాళం తిప్పితే ఆ తలుపు ఎప్పుడూ తెరుచుకుంటుంది అని చెప్పాడు. ఈ తలుపు ఎప్పుడూ తెరుచుకుంటుంది, ఆ తాళం చెవి నీ దగ్గరే ఉంది. ఆ మాట విన్న తర్వాత బాలుడికి కొంచెం భయం తగ్గింది. ధైర్యంగా ముందడుగు వేసి బయటికి వెళ్ళాడు. చూసారా, మనం చెప్తూ ఉండాలన్నమాట. ఇకపై భయాన్ని తలుపుగా కాకుండా ధైర్యాన్ని తాళం చెవిగా చూశాడు ఆ బాలుడు. యథావత దీని నీతి ఏంటంటే, జీవితంలో భయం అడ్డుపడుతుంది ప్రతిదానికి, ప్రతి పనికి. ఏ పని చేద్దామన్నా, ఏం చేద్దామన్నా అది సహజం. కానీ ధైర్యమే అన్ని తలుపులు తెరిచే తాళం చెవి. అది మీ దగ్గర ఉందా? ఉంటే తలుపు తీసేసేయండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల.